ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఆ తర్వాత దాదాపుగా గంట తర్వాత అతని దృష్టి ఇతని మీద పడ్డప్పుడు దగ్గరికి వెళ్ళేసి మీద చేసి, ఏం కావాలి నీకు, ఏంటి నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి అని అడుగుతాడు. అతను మౌనంగా ఉంటాడు. మళ్ళీ అడుగుతా అతను చెప్తాడు, ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు, నా భార్య పూర్తి అనారోగ్యంతో ఉంది, నా కూతురు కూడా అనారోగ్యంతో ఉంది, వారిద్దరికి ఆపరేషన్ చేస్తే కానీ బతికే పరిస్థితులు లేరు, ఇల్లు గడిచే పరిస్థితి కూడా లేదు, నా భార్యని నా కూతుర్ని కాపాడుకోలేకపోతున్నాను, నాకు దిక్కు ఒకే దైవము, ఆయన్ని విశ్వసించి అడుగుతున్నాను. అది వినగానే ఈ మల్టీ మిలియనర్ తన కార్ దగ్గరికి వెళ్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు, తన బ్రీఫ్ కేసులో నుంచి క్యాష్ తీసుకుంటాడు, తీసుకుని కవర్లో పెట్టేసి తీసుకుని అతనికి అవసరానికన్నా మించిన డబ్బు తనకు అందజేస్తాడు. ఆ డబ్బు తీసుకుని ఆ డివైన్ పవర్కి మరి ఈ వ్యక్తి కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత ఈ మల్టీ మిలియనర్ అంటాడు, తన విజిటింగ్ కార్డు ఇచ్చుకుంటూ, నీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కానీ ఈ కార్డు నీ దగ్గర ఉంచు, నాకు ఫోన్ చేయి అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, మీ కార్డు నాకు దయచేసి అవసరం లేదు, నా కష్టాల్లో నేను గుర్తు చేసుకునేది డివైన్ పవర్ని, అతను ఈరోజు మిమ్మల్ని